వదినా నీకోసం చికెన్ తెప్పించిన. ఎప్పుడు తీసుకొచ్చినావు వదినా? పొద్దున కనకనతోనే పంపించిన, తీసుకో. మందురానిలం మేము మందురానిలం, మందు కొడితే మాకు మేమే మహారాణిలం. మరి మొగోళ్ళం కాబట్టి తాగుతాం, ఆడోళ్ళు తాగుతారు ఎక్కడ? మేము కూడా ఆడోళ్ళం కాబట్టి తాగినాం. కాదే మీ ఇంటికాడ ఉన్నప్పుడు తాగినావా అని ఎప్పుడన్నా? అవు మా అయ్యవ మీ చిన్న ఉన్నప్పటి నుంచే మాకు కళ్ళాలు పడి చేసారు. సత్య పూత లెక్కన శుద్ధ పూత లెక్కన కూర్చున్నావు మరి. మరి నువ్వు నన్ను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏందని ఎల్లిపాయ లెక్క వచ్చి బుద్ధిమంతు లెక్క నువ్వు కూర్చోలేదా? అప్పుడు మీ వాళ్ళు తాగలా, నేను ఇప్పుడు తాగితే తప్పేమున్నది? ఆంటీ ఏమో వైట్, జాకెట్ ఏమో టైట్, రూము నెంబర్ 8 రమ్మంతి నైట్. నిన్న పొలం దున్నిస్తానన్నావు, దున్నిచ్చుడు అయిందా పనులు? దున్నిచ్చిందే, మొత్తం దున్నిచ్చిన. అవును, నేను పోయి చూసొచ్చిన, మొత్తం పనులు అయినాయి. ఎక్కడెక్కడనే ఉన్నది. ఏమైనా బయట తిరుగుడు, తిరిగి అచ్చుడు, ఏదో ఒకటి చెప్పుడు పనులు అయినాయి అని. ఎవరి పొలం చూసే వాళ్ళు అనుకున్నావు నువ్వు? నేను నిన్ననే దున్నిచ్చిన. నా తల్లిగారు కొనిచ్చిన పొలం నాకు తెలియదా? తాగింది నువ్వా నేనా? ఎక్కడైంది ఎక్కడక్కడనే ఉన్నది. బయట వట్టే తిరుగుతున్నావు బలాదూరుగా, తిరుగుడు తాగుడు. ఏమైనా నా మీద పడేడుతావు. నేను ఏడ తాగిందే, ఇంత తాగుతా ఇంత తాగిందనే పేరు చెప్తాను నన్ను. దేశం మీద ఎవరు తాగుతలేడు తింటలేడా? ఇక నువ్వు కట్టలు కట్టలు పైసలు ఇస్తా అంటే ఇక నేను గిలాసాలు తాగి వస్తాను. నేను ఇక నువ్వు తాగిస్తాను, నేను తాగుతాను. వయసు వచ్చిన ఆడపిల్ల ఉన్నది, కొంచెం కూడా బాధ్యత లేదు నీకు. ఉన్నాస్తంతా మొత్తం తాగి తాగి మొత్తం ఒడగొడతాను. ఇక నేను ఒక్కనే తాగుతాను, దేశం మీద ఎవడు తాగుతలేడు. నిన్న దున్నలేదు కానీ ఇలా దున్నిచ్చి పాడు చేస్తా గానీ సర్ది పట్టుకొని రా ఆడికి. నేను వచ్చి చూస్తాను నువ్వు ఏ పాట పని చేస్తాను. చూస్తాను నేను వస్తావు. నువ్వు చూసుడే ఉంటది, నీ చేసుడు ఉండదు నీది. తాగుపోతాడు ఒక చెట్టు కింద వండడేంది? తాగచ్చినోడు మా డోర్ కొడితే నేను డోర్ తీయకపోదునా? ఈ నల్ల మొక్కనికి ఎప్పుడు చూసినా తాగుడు దాచిన గానీ ఒక పెళ్ళని దాస లేదు, ఏది లేదు. ఇంట్లో మంచం కూడా ఉంది. ఆ మంచము ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంది. ఆ మంచం మీద ఏమైనా వేసినట్టు ఏమన్నా ఉందా? ఛీ, ఈయన కర్ర ముందారా దెబ్బ. అసలు ఎందుకు బతికిండో ఏమో భూమి మీద. ఓ నల్ల మొక్క పోడా, లేవత్తలేదా? పొద్దెక్కి ఎంతసేపు అయ్యే? అగో ఇంత ఒరినా కానీ సప్పుడు ఎత్తలేడేంది? అబ్బా ఎంత మంచిగా రందులే నిద్రపోతాడు. ఓ నల్లమొక పడా, లేవో పొద్దెక్కి ఎంతసేపు అయ్యే? అబ్బా మంచిగా గుర్రు పెట్టుకుంటాడు. ఓ మనిషి లేవత్తలేదా? పొద్దెక్కి ఎంతసేపు అయ్యే? అందరు పనికోని కూడా ఇంత కూడా జిర్ర అనిపిస్తలేదా నీకు? అయినా నీకెందుకు అనిపిస్తాలే, 24 గంటలు నిజ మీదనే ఉంటున్నావు కదా. ఏంది పొద్దు పొద్దున లొల్లి చెప్పు. పొద్దు పొద్దున పొద్దు దాకా దొరకవు, రాత్రి ఎప్పుడు వస్తావు? ఇప్పుడన్నా దొరకపోయి మాట్లాడకపోతే ఎట్లుంటే చెప్పు. గంట వన్ ఇస్తలేవు, పొద్దున వచ్చి డోర్ కొట్టినా నువ్వు లేపు తీయలే, ఏం చేయాలి? నీ గురించి చూసి చూసి అట్లనే అన్నా. నువ్వు ఎప్పుడు వస్తానో ఎప్పుడు పోతానో నాకేమరక. అసలు ఏమన్నా పని చేసే ఆలోచన ఉందా లేదా నీకు? ఏం పని చేయాలి చెప్పు. నేనేం పని చేయాలి? నీకేం తక్కువ చేస్తానా? భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, నీకేం తక్కువ చేస్తాను చెప్పు. నా ఏం సంపాదించి రాత్రి మొత్తం ఇదంతా ఏంది? నీకేం కావాలి చెప్పు. ఏంది భూములా? ఆ భూముల పంట తీసింది లేదా, నా కడుపులో కాయ కాసింది లేదా? ఊక దాన్ని చూసుకుంటేనే ముర్తామా? ఇంకా ఏ పని అత్తా? ఏం తక్కువ చేస్తాను నేను? ఏం తక్కువ అంటే ఈ తాగుడేంది, నువ్వు ఏషమేంది, ఏ వండుడేంది? కాదే రాత్రి వచ్చిన 4 సార్లు డోర్ కొట్టిన,
నువ్వు లేవలే, నేనేం చేయాలి చెప్పు? తాత పెట్టిన చెట్టు, నాన్న పెట్టిన బెంచి, పక్కా నిద్ర పట్టి ఫుల్లా గాడిపచ్చింది. తెల్ల దాకా సూపర్ అన్న. మంచిగా నిద్ర పడుతుంది. తాత ఎంపల్సిన చెట్టు, నాన్న ఎంపల్సిన బెంచ్ తప్ప నువ్వేమైనా వీకెండ్ ఉన్నదా? ఇంట్లో పెళ్ళం ఉన్నది, అది ఎట్లున్నది దాన్ని చూసుకుందాం, దాన్ని పట్టించుకుందాం అని పొద్దున్న ధ్యాస ఉందా నల్లమొగపోడా నీకు? ఎద్దో తినుడు మొత్తం వానుడు, ఇవన్నీ మీ అయ్య సంపాదించినవి ఉన్నాయి. అవి ఎప్పుడైనా దున్నినావా, ఇత్తనం పెట్టినావా, వంట పంట తీసినావా? అంటే తింటానవా లేదా? నీకు అత్తానే లేవాన్ని. ఏమొస్తానే నాకు? నువ్వేం పని చేస్తాను? ఇల్లు ఎట్లా కత్తాన్ని? దీనికి నలుగురు చేస్తే దాన్ని వేసి నా ఇజ్జత్ అని కలగబడ్డావు. కాదే, నీకేం తక్కువ చేస్తాను? నీకు బంగారం అంటే బంగారం కొనుక్కొస్తానా? ఒక్క చీర తెమ్మంటే 10 చీరలు తెస్తానా? ఒక్క బ్లౌజ్ కుట్టించుకుంటే ఒక్కొక్కది కుట్టించుకుంటేమో 200 అవుతుంది, 3000 4000 కుట్టించుకుంటాను. నేను బుక్క తాగత్తా, నీకు ఏమైతా అని చెప్పు. నువ్వు బుక్కిలు తాగత్తన్నావా? మరి నువ్వు నగలు కొనిచ్చినా, చీరలు కొనిచ్చినా, జాకెట్లు కుట్టించినా అంటాను. ఎన్ని వేల చీరలు కొనిచ్చినావు నాకు? 200 చీరలు, 150 రూపాయలు చీరలు కొంటాను. ఒక్కొక్కరు చూడుకో 1000 రూపాయలు, 2000, 10,000 చీరలు, పట్టు చీరలు కొనుక్కుంటారు, మగ్గం వరకు ఓపించుకుంటారు. నువ్వు నాకు అట్లా ఇట్లా ఓపిస్తానవా? నగలంటావా? ఫంక్షన్లకు పోతే ఒక పుస్తకాలు తప్ప మెడలు ఏమున్నది చెప్పు? అందరూ నక్లెస్లు, హారాలు, గొడ్డాలు అన్ని చేయించుకుంటారు. అంటే మనకు అందరికి మరి నువ్వు ఇప్పుడు ఏమంటావు? నీకు అన్ని తెచ్చి పెడతాను అంటావు. ఏం తెచ్చి పెడతావు? ఏం తక్కువ చేస్తానా అంటానా? అన్ని తక్కువ చేస్తాను అంటున్నా. నీతో మొత్తుకోలేనే నేను. నీతో ఎంత పెట్టుకున్నా గిద్ద నీతో పొద్దు లేచిన కార్యాలు లేదు నీతో. కాదు, పొద్దున లేతే నేను తిడతాను అంటాను. ఎందుకు తిడతాను? ఒకసారి ఆలోచించినావా? మరి నువ్వు నన్ను తిట్టకపోతే నేను తాగేస్తున్నాను. నేను తిడతానే తాగొస్తానవా? నీ తిట్లకి భరించలేక. మనకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చెప్పు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గుర్తున్నదా? నీకు గుర్తున్నదా? ఉన్నది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి మనకు పిల్లలు జల్లని ఉన్నారా? మొన్న పెళ్లి చేసుకొని ఆయన కొడుకుని అన్నాడు. మొన్న పురుడుకు రమ్మంటే పోయినా వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇంకా నీకు పిల్లలు అయితే లేరు, ఏంది ఏం కథ అని అడిగితే నా మనసు ఎంత చిన్నదైందో నీకు అర్థమైతుందా? ఒక్క వాళ్ళ మంచిగా నిద్రపోతున్నావు. నా బాధ నీకు ఇంకా అర్థమైతే లేదు నీకు. నేను హాస్పిటల్ పోతాను కానీ నేను ఎక్కడికైనా తీసుకోపో, డాక్టర్ దగ్గర తీసుకుపోతాను. మందు అంటే మందు పోపిస్తాను, నేను కూడా తాగుతానా? నేను రోజులు వెయిట్ చేసిన. డాక్టర్ మందులు రాసిస్తాను, దానికి నువ్వు పత్తం కాపాడుతున్నావా? నేనైతే బొట్టు తాగుతాను. ఆ బొట్టు తాగపోతే సత్తావా? ఆ తాగుడు మీద ఉన్న ధ్యాస కొంచెం పెళ్లి మీద పెడతామవుతారా? తాగుతూ పడుకుంటా కూరగాయలు ఒక్కొక్క 10 మందిని కంటాను. ఎట్లా కంటాను? అట్లా తాగుతూనే కూరగాయలు ఉంటాలా? తాగి పడేటోడు పిల్లలు కంటాను. మనం ఏం చేద్దాం చెప్పు? వానికంటే అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి నీకు పిల్లలు అయితే అన్నారు. నీకేదో కొంచెం లోపం ఉన్నట్టు డాక్టర్ ఏమని చెప్పింది? ఒక 6 నెలలు ఓపిక పట్టమని చెప్పిరా లేదా? నేను ఉన్నా లేదే, 2 నెలలు ఆగిన నీకోసం. ఆగినా లేదా? 2 నెలలు ఉంటే పిల్లలు అవుతారా? టాబ్లెట్ వేసుకున్నా కానీ. ఎన్ని టాబ్లెట్ వేసుకున్నా నువ్వు తాగుడు కొంచెం బంద్ చేయొచ్చు కదా అయ్యా. తాగుతూనే పిల్లలు కాదు అనేది ఇంట్లో నిద్రలుంటారండి. మరి డాక్టర్ పిచ్చోడా చెప్పడానికి? ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? నువ్వు ఒక 6 నెలలు మందు బంద్ చేయి. మనకు పిల్లలు అయినాక నువ్వెంతన్నా తాగు. ఇప్పటి నుంచి మనం పని చేసుకొని రూపాయి పక్కేసుకుంటే ఫ్యూచర్ లో మన పిల్లలకు పనికొస్తాయి కదా. రూపాయి మన పక్కకేసే అవసరం లేదు. మా తాత సంపాదించిన అతిదాలు, మా అయ్య సంపాదించిన అతిదాలు, నా కొడుకులు పిల్లలు ఉంటే నాకు అతిదాలు. ఆ మాట్లాడడానికి సిగ్గు అనిపించలేదా? ఎందుకు అనిపించాలి నాకు? మీ తాత మీ అయ్య సంపాదించిండు, మీ అయ్య నీకు సంపాదించిండు, పిల్లలకు నువ్వు సంపాదించవా? అదే పిల్లల కోసం ఖర్చు పెడతా. ఛీ, మందు పోతున్నాడు, పోదామా? పోపితా. పోపి. మరి మళ్ళా తాగద్దు. మళ్ళా ఇట్లా తాగినామనుకో బొందల గడ్డ పెట్టేస్తా. ఏం గడ్డ? బొందల గడ్డ. ఎక్కడ ఉంటది? బొందలు ఏడుంటాయి ఆడుంటాయి. కానీ నువ్వు ఫస్ట్ అయితే నువ్వు చాయ్ పోయి నాకు ముఖానికి. బాగా పీకుడు పని చేసినామని చాయ్ పోతారు. పొద్దు పొద్దు రమేష్ ఉన్నారా? సుప్రభాతం అయిందారా? కాదు, భాగవతం కాదు కానీ రాత్రి తాగింది దిగిందా లేదా? ఇప్పటిదాకా కుక్క తింటున్నా పిల్లలతో చెప్పుకోటి ఇచ్చేది పోతుంది. ఏమని చెప్పాలి? ఇప్పుడే చాయ్ కాదురా,
పెండన్నాక వాసన వస్తుంది, పెండమన్నాక తిడుతుంది. ఇట్లు పడకపోతే మూడు ఎట్లయితారు మరి అందుకే కదా ఏరు పారా వెళ్ళిపోతాం పా. చాయ్ పెట్టుకుంటాను నువ్వు షాయ్ తెప్పించినట్లేదు, మమ్మల్ని తిట్టించడానికి తెచ్చినట్టు. ఏ కట్టుంటా సాయి తాగినాక ఎవడన్నా మంద అవుతాడు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నువ్వు ఊరుకోరా రమేష్, మనకు షాయ్ పోతానని చెప్పి ఆమె రెడీ ఉన్నది, వాళ్ళ ఆయన చెప్తాంది. ఫస్ట్ మనకు కావాల్సింది మందు అని తీసుకున్నాడు. సుధాకర్ లేచింది నిమిషం కానీ శుక్రవారంతో లేచిన ఏం కాదు పా, ముఖం కడగకుంటే ఏం కాదు. కూలి ముఖం కడుగుతుందా? అగో ఈ నల్ల మొక్క పొల్లు మళ్ళీ వచ్చింది కదా. ఈ మనిషి మరి మనసుకి ఇట్లా మారుతుంది ఏంది? అట్లనో ఇట్లా ఆయన మనసు మార్పించిన అది చెప్పే మాటలు కొంపదీసి మనసు మార్చుకుంటాడా ఏంది? ఇప్పుడు ఏం చేయాలి? అడే ఈ కుక్కలు పాడుగాను మళ్ళా తాపరమైన ఇంటికాడ. అడే కుక్కలు పాడుగాను మళ్ళా వచ్చినాయి. అన్నయ్యలు బాగున్నారా? ఆయన మీరు బాగానే ఉంటారు, ఎప్పుడు చూసినా మంది కొమ్మల మీద పడి తిరుగుతారు కదా. పానా పాటనా? అవునన్నయ్యలు ఛాయలు తాగిరా? అయినా మీకు ఛాయలు తాగిన అలవాటు ఏడుందన్నయ్యలు, పొద్దుగాల లేస్తేనే అదొక్కటే తాగుతారు. పడి మొత్తం కూడా చాయ్ పోసుకుంటా మా అన్నయ్యలు ఛాయ్ తాగరు, మందు మందు తాగుతారు. చూసినావా? దోవకల్లా తీసుకుపోదామని వచ్చిరా, చెట్లలో తీసుకుపోదామని వచ్చిరా? నేనేమంటానా, వాళ్ళు చెప్పిందని అడుగుతున్నా కదా. అయినా వాళ్ళని అడిగితే నీకెందుకు వస్తుందో? ఏం మాట్లాడతానవే? నేనేం మాట్లాడతానా, ఉన్నదే మాట్లాడతానా. అయినా ఇంత పొద్దుగాల వీళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చిర్రో మరి? పోయే చాయ్ తో ఇక్కడ నీళ్లు అట్లనే తెత్తా. రాత్రంతా పెద్ద గణగరం చేసినావు కదా, దూపు అవుతుందేమో. తెత్తా, తేకపోతే ఏం చేస్తా? అన్న ఇంత ముందుకు మా ఇంటికి 3 కుక్కలు వచ్చినాయి. అడి అన్న పోతలేవు, తూ అన్న పోతలేవు. ఆ కుక్కలు మా కుక్కతో పాటు ఇట్లా మళ్ళీ వచ్చినాయి అనుకో, అప్పుడు చెప్తా ఇట సంగతి. మంచిగా మా కుక్కతో పాటు ఆ కుక్కలు కూడా ఓ చికెన్లో మటన్లో మందు కలిపి పెడతా, దరిద్రం పోతుంది. సరే అన్న, వేడి వేడి ఛాయ ఏం కలపకుండా తీసుకొస్తా. సిగ్గు లేకుండా తాగుతురు. ఛీ, సిగ్గులేని చెట్ల ఛాయలు అంటే వీళ్ళ ఛాయలు. ఆడది గిన్నె తిట్టినా కూడా ఇంత కూడా రేషన్ లేదు. వీళ్ళ తినాలి గాను. ఇంకోసారి మా కుక్కలతో ఆ కుక్కలు వస్తాయి కదా, గప్పుడు చికెన్ లో మటన్ లో ఇంత మందు కలిపి పెడతా, దరిద్రం పోతుంది. సుధాకర్ నేను పోతాను, నాకు ఒక్కతే పిల్ల, ఇద్దరే పిల్లలు, వీళ్ళు ఛాయ్ వద్దు, వీళ్ళు కథ వద్దు. నీ ఛాయ్కో దండం, నీ పిల్లానికి దండం, నీ పిల్లం ఛాయ్ల విషయం కలుపుకొస్తా అన్నది సరిపోయిందన్న. అదే నీకు కాదు కుక్కల. అరే అనిలు, వాళ్ళు ఎటు పంపించినవరా? మందు పంపించినావా? ఒకని పులుగు పంపించిన, ఇంకొకరికేమో సప్పుదేమని పంపించిన. అయితే కానీ నీ పిల్లని తిట్టిందా మమ్మల్ని? ఎంత సఫర్ పడతాను వీళ్ళు వచ్చినందుకు. పొద్దు పొద్దున మొక్క చూసినందుకు ఎంత సంతోషం అనిపిస్తుందని అనుకున్నాను. నా జీవితం చూడరా బాయ్. నీ పిల్ల రోజు పురాణం మొదలు పెడుతుందని చెప్పి చెవులలో దూరి పెట్టుకొని వచ్చి మంచి మాటలు విందాం నీ పిల్ల నోట్ నుంచి అనుకుంటే ఎంత మంచిగా మాట్లాడేది. నేను ఎంత మంచిగా పలకరించినా కూడా ఇలా మాట్లాడని చెప్పి. అయితే కానీ మరి వాళ్ళని తప్పుకు మందుకు పంపించినావు. మనం అనుకున్నది ఏంది, నువ్వు చేసింది ఏంది? ఇంకో 4 సేపు ఉన్నాం అనుకో, ఆమె మళ్ళీ బయటకు వస్తుంది. సుప్రభాతం విందామంటూ ఉన్నాం. బారాబాయ్ నాకు తెలుసు మళ్ళీ తిట్టిందని అనుకుంటాను. నడు చల్ వాళ్ళందరూ ఎవరు తలకాయలే. వదనే ఏం చేస్తున్నావు? బాగున్నా. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా. కూర్చోవద్దా? దా. ఏం వంట చేసినావు? నేనా ఆలుగడ్డ తిన్నా. అవును వదనే, అన్న ఎటు వేయండు? మీ అన్న పొలం దున్నడానికి పోయిండు. ఎప్పుడు వేయండు? ఓ పొద్దున వేయిండు. పొద్దున వేయండా? మరి ఇంత ముందుకు మా ఇంటికే వచ్చిండు కదా. అవునా?
పొలం దుంతాను పోయి నీ మొగుడు ఏడేడు తిరుగుతాడో నీకే తెలుస్తలేదు. ఇంతకుముందు నేను అక్కడికి అనుకున్నా సంగతి చెప్పాలి అసలు మీ అన్న సంగతి. మా ఇంటికి వచ్చి కుక్క మీద పెట్టి ఎన్ని తిట్టినా గానీ పోలేదు. ఇద్దరం కలిసి వాళ్ళ సంగతులు చెప్తాము. వయసు వచ్చిన ఆడపిల్ల ఉన్న గింత అన్న సోయలేదు మీ అన్నకు. వయసు వచ్చిన బిడ్డనే ఉందా అన్నకే సోయలేదు. పెళ్లి చేసుకున్న మోనికి 10 సంవత్సరాలు అవుతుంది, నా మీదనే సోయలేదు. ఈ అన్నదో లెక్కనా? అందరు కలిసి ఎడుకో తాగడానికి వేయరు. వాళ్ళ సంగతి చెప్తాం పా చూసి ఇద్దరం కలిసి. సరే వదిన, వాళ్ళకి బుద్ధి రావాలి. సరే పా. తీసుకుంటాను రా. ఏంద్రా ఇంత ఖర్చాగా ఉన్నది రా కట్టిన. అరే పొద్దుగాల మీ పిల్లలు తిడుతుందా? నువ్వు అంతే చెవులలో దూది పెట్టుకున్నావు. తిట్లు మాకైనాయి కాదురా, నీకేడా ఏం పెట్టాయి? మరి వీడు అంటాడు అరే మంచోళ్ళు వీళ్ళు అని చెప్పిందని అంటాడు. వాడు చెప్పకపోతే గట్లా అనకపోతే నువ్వు తిట్టదామని తెలియదా మనకి? అట్లా కాదు కానీ స్టప్ ఏదిరా? ఇంకా ఫస్ట్ పంపించడాన్ని అని బండిచ్చి ఇంకా బండిచ్చి పంపిన కాదురా, మరదలు తిడుతుందంటే తిట్టదా రా? అరే నువ్వు నువ్వేమన్నావు? ఒకడు స్టప్ దేని వేయండు, ఒకడు మందు దేని వేయండి అంటే కదా. ఉట్టిగానే మందు నీళ్ళ బాటిల్ పట్టుకొని వచ్చి ఇప్పుడు నీకు ఏం చెప్తాను? నీకు చెవులలో మళ్ళీ దూది పెట్టుకున్నావు. ఈ పిల్ల మీ ఇంటికి వస్తేనే దూది, లేకపోతే దూది వేసుకుంటుంది. కాదురా, నువ్వు ఇంట్లో దున్నకపోతివి, పొలం దున్నకపోతివి, ఎట్లారా మరి? ఎక్కడ దున్నలేదా? నేను అన్ని జాగాలను దున్నుకుంటున్నా. నువ్వు నీ పొలం దున్నుతలేవురా, మంది పొలాలు దున్నుతున్నావు. మంది పొలాలు దున్నుతాను అంటే మన పొలం దున్ని వదిలిపెట్టినాము. ఇక తిట్టమంటే తిట్టదా? మా ఇజ్జత్ తిత్తివి కదా, కుక్కల మీదకి దిగకుండా తిట్టే మమ్మల్ని. ఏమన్నదా? ఈ కుక్కలు పాడువాడ మా చుట్టే తిరుగుతాయి, మా ఇంటి కొంప తిరుగుతాయి అని తిట్టిందిరా రమేష్. ఏమంటాడు? అరే మీరు మంచోళ్ళు రా, చాయ్ పెట్టుకొస్తా అన్నది. ఛాయ కాదురా, ఛాయల కుక్కల మందు కలిపి పట్టుకొస్తానన్నది. నీ ఛాయ వద్దు, నీ కథ వద్దానని దెబ్బలు లేదని చెప్పురా సుధాకర్. నీకు మానవు లేదు, నీకు ఇజ్జతి లేదు, నీకు సిగ్గు లేదు. పడితే నీ పెళ్ళం కట్టు నువ్వు పడతావు, మేము ఎందుకు పడతావురా? అన్న నా మాట ఒక్కసారి ఈయన ఇంటికి పోయినప్పుడు ఏం జరిగిందన్న? ఇవ తిట్టింది అనుకో, కానీ ఇంత దారుణంగానైతే తిట్టలే కదా. ఆమె చీపురు పెట్టింది అని ఇంకా చక్కగా అనిపించింది. అది అంత చక్కగా అనిపించింది. చెప్తాడు, అందుకే చెవులలో పెట్టుకున్నాడు. కాదు రమేష్, మీ పిల్లలు చెప్పు చీపురు చూపెట్టింది, కానీ వీటి పిల్లలు ఏం చేసింది ఎరికైనా? మందు కలిపి వస్తుంది అంటారా ఛాయల విషయం. కుక్కలతో కొలుతాంది, నక్కలతో కొలుతాంది. నేను రాను రేపటి నుంచి వీటి మొక్కలు రాత్రి వాడిన పాట అరే లచ్చిగాని పిల్ల ముచ్చట నీకెందుకురా? వాళ్ళు వీళ్ళు ఇంట్లో లేదో కథ అవుతుంది. నీకు అన్ని ఎడ పని లేదురా, తాగు. స్టఫ్ ఏది? స్టఫ్ పంపినా మొక్కల చెప్పు పెట్ట. లచ్చిగాని పెళ్ళి ఏమైంది, సూర్యగాని పెళ్ళి ఏమైంది, ఇదేనా నీకు కావాల్సింది? ఫస్ట్ మీ పోరిని చదువుపో. మంది పోరాళ్ళ గురించి ఎందుకురా నీకు? మంది పోరిలే ముచ్చట చెప్తావని. అరే అనిలు రాత్రి వాడిన పాట వారు ఒకసారి. ఇది కాదురా, రాత్రి వాడింది. ఇంతవరా పాడరా? ఆంటీ ఏమో వైట్, ఆంటీ ఏమో వైట్, జాకెట్ ఏమో టైట్, రూమ్ నెంబర్ 8 రమ్మంది నైట్. టింక్ చక్క జింక్ చక్క టింక్ చక్క.
ఆంటీ ఏమో వైట్ జాకెట్ ఏమో టైట్ రూము నెంబర్ 8 రమ్మంతి నైట్ Wow.